Hello guys, welcome to Shweta's Learning Lane. And today's topic వచ్చేసరికి లింక్డ్ లిస్ట్. అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? A linked list is a linear data structure which can store a collection of nodes connected together via links, that is pointers. అసలు లింక్డ్ లిస్ట్ అంటే ఏంటి? ఇట్ ఈజ్ ఎ లీనియర్ డేటా స్ట్రక్చర్. అసలు లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఇఫ్ ద ఎలిమెంట్స్ ఆర్, ఒకవేళ ఎలిమెంట్స్ అనేవి పక్కనే సీక్వెన్షియల్ ఆర్డర్లో స్టోర్ అయింటే దాన్ని మనం లీనియర్ డేటా స్ట్రక్చర్ అనేసి అంటాం కదా. సో లింక్డ్ లిస్ట్లో కూడా అంతే, పక్కనే స్టోర్ అయి ఉంటాయి అనమాట నోట్స్ అనేవి. విచ్ కెన్ స్టోర్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్. దీంట్లో నోట్స్ అనేవి ఉంటాయి కనెక్టెడ్ టుగెదర్ వయా లింక్స్. ఈ నోట్స్ అనేవి ఎట్లా కనెక్ట్ అయి ఉంటాయి? లింక్స్ ద్వారా ఒక్కొక్కటి ఒక నోడ్ లింక్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి అనమాట లింక్డ్ లిస్ట్లో. సో లింక్డ్ లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ నోట్స్ కనెక్టెడ్ టుగెదర్ వయా లింక్డ్ లిస్ట్. నోట్స్ అనేవి లింక్స్ ద్వారా కనెక్ట్ అయ్యేసి ఉంటాయి అనమాట లింక్డ్ లిస్ట్లో. సో నెక్స్ట్, లింక్డ్ లిస్ట్ నోట్స్ ఆర్ నాట్ స్టోర్డ్ ఎట్ ద కంటిగ్యూస్ లొకేషన్, రాదర్ దే ఆర్ లింక్డ్ యూజింగ్ పాయింటర్స్ టు ద డిఫరెంట్ మెమరీ లొకేషన్స్. లింక్డ్ లిస్ట్లో నోట్స్ అనేవి కంటిగ్యూస్ మెమరీ లొకేషన్లో స్టోర్ అవ్వవు, కాకపోతే అవి ఒక్కొక్క నోడ్ ఒక్కొక్క మెమరీ లొకేషన్లో ఉంటాయి అన్నమాట. సో రాదర్ దే ఆర్ లింక్డ్ యూజింగ్ పాయింటర్స్ ద్వారా ఒక నోడ్ అనేది ఇంకో నోడ్కి అట్లా కనెక్ట్ అయ్యేసి ఉంటుంది అనమాట లింక్డ్ లిస్ట్లో. సో నెక్స్ట్, ఏ నోడ్ కంటైన్స్ డేటా వాల్యూ అండ్ ఎ పాయింటర్ టు ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ విత్ ఇన్ ద లిస్ట్. నోడ్కి 2 పార్ట్స్ అనేవి ఉంటాయి అన్నమాట, డేటా పార్ట్, నెక్స్ట్ పార్ట్. డేటా పార్ట్లో ఏముంటాయి? ఏ నోడ్ కంటైన్స్ డేటా వాల్యూ ఉంటుంది అండ్ ఏ పాయింటర్ టు ద అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ మనము ముందు నోడ్లోనే స్టోర్ చేసుకుంటాం అనమాట. సో అది అనమాట, నోడ్లో టూ పార్ట్స్ అనేవి ఉంటాయి. డేటా పార్ట్లో డేటా వాల్యూ అనేది స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది ప్రీవియస్ నోడ్లోనే మనం స్టోర్ చేసుకుంటాం. అది మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో it is a linear data structure whose memory size can be allocated or deallocated at the runtime based on the operation insertion or deletion. This helps in using system memory efficiently. ఇది ఒక linear data structure whose memory size can be allocated or deallocated. దీంట్లో సైజ్ అనేది రన్ టైంలో మనం అలొకేట్ చేయాలంటే రన్ టైంలోనే అలొకేట్ చేయాలి, ఒకవేళ డీఅలొకేట్ చేయాలన్నా రన్ టైంలోనే డీఅలొకేట్ చేయాలి బేస్డ్ ఆన్ ద ఆపరేషన్. అది పర్టికులర్ ఆపరేషన్ని బట్టి. ఒకవేళ మనం ఇన్సర్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసామనుకోండి, మెమరీ అనేది అలొకేట్ చేస్తాం. ఒకవేళ డిలీషన్ ఆపరేషన్ మనం పర్ఫామ్ చేస్తామనుకోండి, మెమరీ అనేది డీఅలొకేట్ చేస్తామన్నమాట. దిస్ హెల్ప్స్ ఇన్ యూజింగ్ సిస్టమ్ మెమరీ ఎఫిషియెంట్లీ. మనకి ఇన్సర్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మెమరీ అనేది అలొకేట్ చేయొచ్చు, ఒకవేళ డిలీషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు మెమరీ అనేది డీలొకేట్ చేయొచ్చు. సో మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మెమరీ అలొకేట్ చేసుకుంటాము. ఒకవేళ మెమరీ మనకి ఒక నోడ్ అనేది మనకు అవసరం లేదు, సో మెమరీ డిలీట్ చేసి మెమరీని డీఅలొకేట్ చేస్తామన్నమాట. సో దాని ద్వారా దిస్ హెల్ప్స్ ఇన్ యూజింగ్ సిస్టమ్ మెమరీ ఎఫిషియెంట్లీ. సిస్టమ్ మెమరీని ఎఫిషియెంట్గా యూజ్ చేయడానికి లింక్డ్ లిస్ట్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో ఏంటంటే ద ఫస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ హెడ్ అండ్ ద లాస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ టెయిల్ అనేసి అంటాం. సో ఇదిగోండి, ఫస్ట్ నోడ్ అనేది హెడ్ నోడ్ అండ్ ద లాస్ట్ నోడ్ ఈజ్ కాల్డ్ టెయిల్ నోడ్ అనమాట. సో ఉంది కదా, ఇక్కడ ఫస్ట్ నోడ్ అనేది హెడ్ నోడ్ అండ్ ద లాస్ట్ నోడ్ అనేది టెయిల్ నోడ్ అవుతుంది. సో ద హెడ్ అండ్ ద టెయిల్ పాయింటర్స్ ఆర్ యూజ్డ్ యాక్సెస్ ద లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ని యాక్సెస్ చేయడానికి మనం ఈ హెడ్ పాయింటర్ టెయిల్ పాయింటర్ని మనం యూజ్ చేస్తామన్నమాట. ద హెడ్ పాయింటర్ పాయింట్స్ టు ద ఫస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్. ఫస్ట్ నోడ్ ఇన్ ద లిస్ట్ని మనం హెడ్ పాయింటర్ ఫస్ట్ నోడ్ని పాయింట్ చేస్తుంది అండ్ ద లాస్ట్ నోడ్ని టెయిల్ అనేది పాయింట్ చేస్తుంది అనమాట. అండ్ ద టెయిల్ పాయింట్స్ టు ద లాస్ట్ నోడ్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. సో నేను ఆల్రెడీ చెప్పాను కదా, లింక్డ్ లిస్ట్లో నోట్స్లో 2 పార్ట్స్ అనేవి ఉంటాయి, డేటా పార్ట్ అండ్ నెక్స్ట్ పార్ట్. డేటా పార్ట్లో డేటా వాల్యూ అనేది యాడ్ చేస్తాము, నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఇదిగోండి, ఇక్కడ నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ ఏంటి? 2900. సో 2900 కదా. సో దీని యొక్క నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ అనేది మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. సో ఇది నెక్స్ట్ నోడ్. ఇదేంటి? నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ 3000 కదా, ఇది ఇక్కడ స్టోర్ అయ్యింది డేటా వాల్యూ.
టెయిల్ పార్ట్. దీని నెక్స్ట్ నోడ్ ఏం లేదు కదా, సో నెక్స్ట్ పార్ట్ అనేది నల్గా చూపిస్తామన్నమాట. ఇది లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్లో నోడ్స్ అనేవి ఇట్లా స్టోర్ అంటే నోడ్స్కి 2 పార్ట్స్ అనేవి ఉంటాయి. డేటా పార్ట్, నెక్స్ట్ పార్ట్. డేటా పార్ట్లో ఏమో డేటా వాల్యూని యాడ్ చేస్తాము, నెక్స్ట్ పార్ట్ ఏమో పాయింట్స్ టు ద నెక్స్ట్ నోడ్. నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని మనం పాయింట్ చేయడానికి మనం నెక్స్ట్ నోడ్ యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి నెక్స్ట్ పార్ట్లో స్టోర్ చేసుకుంటాం అనమాట మనం. సో దిస్ ఈజ్ ద లింక్డ్ లిస్ట్. ఇది లింక్డ్ లిస్ట్ అంటే ఇవ్వండి డేటా పార్ట్. దిస్ స్టోర్స్ ద యాక్చువల్ వాల్యూ ఆర్ డేటా అసోసియేటెడ్ విత్ ద నోడ్. యాక్చువల్ వాల్యూ కానీ డేటా కానీ ఆ నోడ్కి సంబంధించిన దాన్ని డేటా పార్ట్లో మనం స్టోర్ చేసుకుంటాం. నెక్స్ట్లో దిస్ స్టోర్స్ ద మెమరీ అడ్రస్ ఆఫ్ ద నెక్స్ట్ నోడ్ ఇన్ ద సీక్వెన్స్. నెక్స్ట్ నోడ్ ఏది సీక్వెన్స్లో నెక్స్ట్ నోడ్ ఏదైతే ఉందో దాని యొక్క అడ్రస్ని స్టోర్ చేసుకోవడానికి నెక్స్ట్ పాయింట్ అని మనం యూస్ చేస్తాం అనమాట. నెక్స్ట్ కమింగ్ టు వాట్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. అసలు లింక్డ్ లిస్ట్ యొక్క యూజెస్ ఏంటి? ద లిస్ట్ ఈజ్ నాట్ కంటిన్యూస్లీ ప్రెసెంట్ ఇన్ ద మెమరీ. ద నోడ్ కెన్ రిసైడ్ ఎనీవేర్ ఇన్ ద మెమరీ అండ్ లింక్డ్ టుగెదర్ టు మేక్ ఎ లిస్ట్. దిస్ అచీవ్స్ ఆప్టిమైజ్డ్ యూటిలైజేషన్ ఆఫ్ ద స్పేస్. లిస్ట్ అనేది కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం లేదు. నోడ్ అనేది మెమరీలో ఎక్కడైనా ఉండొచ్చు, లింక్స్ ద్వారా కనెక్ట్ అయ్యేసి ఉంటుందన్నమాట లింక్డ్ లిస్ట్లో. దీనివల్ల మనం ఆప్టిమైజ్డ్ యూటిలైజేషన్ ఆఫ్ ద స్పేస్ని మనం అచీవ్ చేయొచ్చు అనమాట. సో లిస్ట్ సైజ్ ఈజ్ లిమిటెడ్ టు మెమరీ సైజ్ అండ్ డోంట్ నీడ్ టు బి డిక్లేర్డ్ ఇన్ అడ్వాన్స్. ఇది కూడా వన్ ఆఫ్ ద యూజ్ అనమాట. మనం యారేలో లాగా సైజ్ అనేది ముందే డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. లిమిటెడ్ టు మెమరీ సైజ్ని బట్టి లిమిటెడ్గా ఉంటుంది కాబట్టి మెమరీ అనేది సైజ్ అనేది మనం అడ్వాన్స్గా ముందే డిక్లేర్ చేయాల్సిన అవసరం ఉండదు లింక్డ్ లిస్ట్లో. సో దీస్ ఆర్ ద యూజెస్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. సో ఇట్లాంటి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.